అరవింద అయితే విక్కీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోన్ చూడగానే విక్కీ ఒకసారిగా షాక్ అయ్యి, అక్క బాగున్నావా, ఏం చేస్తున్నావు అని అయితే పలకరిస్తూ ఉంటాడు. ఆ మాటలు విని పద్మావతి అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక విక్కీ అయితే అరవింద్తో మాట్లాడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావురా, నేను బాగానే ఉన్నాను అని విక్కీ అరవింద అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పద్మావతి అయితే విక్కీ దగ్గర ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమంటుంది. ఇక అరవింద అయితే అమ్మ ఎలా ఉందిరా, నాకు అమ్మని చూడాలనిపిస్తుంది అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి అరవింద విక్కీ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక అరవింద్ అయితే చాలా ఆనందంతో, అమ్మని బాగా చూసుకుంటున్నావు కదా, అమ్మని చూడాలనిపిస్తుందిరా, నాకు ఒకసారి వీడియో కాల్ చేసి అమ్మని చూపించు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి విక్కీ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నాకు అమ్మ మీద చాలా దీవేస్తుందిరా, కానీ రాలేని పరిస్థితి, కానీ ఇప్పుడు వీడియో కాల్ చేసి అమ్మనైతే చూపించరా అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి పద్మావతి అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక విక్కీ ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. ఇక అరవింద్కి ఏం చెప్పాలో తెలియక విక్కీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అరవింద్ అయితే పాపని అడుగుతూనే ఉంటుంది. ఇక పద్మావతి అయితే కామ్గుండండి సారు, నేను ఏదో ఒకటి చేస్తాను కదా అని చెప్పి అయితే పద్మావతి విక్కీకి సైగ చేస్తూ ఉంటుంది. ఇక అరవిందకి అయితే ఏంటి వీళ్ళు అనేది అలా చూస్తూ ఉంటుంది అరవింద.